పాడుతున్నారా ఇది ఇంకా అట్లా లేదు సార్ కావలేదు సార్ రాజు రాజు రైస్ రైస్
అందరికీ సాయిరాం అండి. 31 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడే 32 సంవత్సరాల్లో అడుగుపెడతాం ఈ మందిర నిర్మాణం మొదలుపెట్టి. అలాగే అదే కాకుండా మరలా నైట్ టైం ఎవరికైనా ఆకలేస్తుందని చెప్పేసి ప్యాకెట్ల రూపంలో పెట్టి దాచి ఫ్రిడ్జ్లో భద్రపరిచి వారికి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినడానికి అవకాశంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానీ, బ్లడ్ క్యాంపులు కానీ, అలాగే యోగా క్లాసులు ₹1 ఆశించకుండా గత 20 సంవత్సరాల నుంచి ఉచితంగా యోగా సెక్షన్లు ఇవ్వబడుతుంది జరుగుతుంది. అలాగే కూచిపూడి నాట్యం చిన్నపిల్లలకు తక్కువ రుసుముతో వాళ్ళకు కూడా మనం నేర్పించడం జరుగుతుంది మన ఆధ్వర్యంలో. అలాగే ఈ రోజున పొద్దున్నుంచి బాబాగారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం పలకీ మహోత్సవం ఉంటుంది. ఆ పలకీ మహోత్సవంలో మహిళా భక్తులు కూడా అధికంగా పాల్గొని పలకిని మొయ్యొచ్చు. అలాగే రాత్రి 8 గంటలకి కాశీ హరిద్వారం తీసుకొచ్చిన రుద్రాక్షలు, విభూది, షిర్డీని తీసుకొచ్చిన విభూది, కంకణాలు 8 గంటలకి పొద్దునుంచి అభిషేకం చేసిన బాబాగారు మెళ్ళ చేసి అభిషేకం చేసినవి భక్తులకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 7 గంటల నుంచి ఆరతానంతరం, సంధ్యా ఆరతానంతరం 7 గంటల నుంచి బాబాగారికి మహాకుంభాభిషేకం విభూతితో మన యొక్క స్వహస్తాలతో నిర్వహించుకునే భాగ్యం మనకు కలిగింది. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన మందిరంలో నిర్వహించబడుతుంది. బాబావారు పరమదించి 107 సంవత్సరాలు పూర్తయింది. 108 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. అందరూ బాగుండాలని, అందరూ సౌఖ్యంగా ఉండాలని, ఆ సాయినాథుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక 10 నిమిషాల్లో దీపారాధన జరుగుతుంది. 10 నిమిషాలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి వెలిగించండి. ఇంకా చాలామంది వచ్చి ఉంటారు, మరి కంగారు పడకుండా తక్కువ మంది ఉన్నారు. అలాగే వర్షం వల్ల వాళ్ళ పొద్దున్న కరెంట్ ఒకటి లేదు. ఎంతో ఇది చేసే వాళ్ళు అనుకోకుండా వాళ్ళ వాతావరణం రావడం జరిగింది. జిల్లా జడ్జి గారు మన శ్రీలక్ష్మి గారు వచ్చారు. గారు సాయిరామమ్మ రండమ్మ, మన సీతారాం గారు ఉన్నారు. అయ్యా సీతారాం గారు ఒకసారి అమ్మ రండి తల్లి రండి, ఒకసారి సాయం చేసి పెడతారు. సీతారాం గారు చైల్డ్ కమిషనర్ నెంబర్, వాళ్ళు కూడా మాకు ఎన్నో ఏ అవకాశం వచ్చినా, మాకు ఏ ఆపద వచ్చినా ఆయన ముందుంటారు. సిటీ కేబుల్లో ఇది కామెంటరీ కూడా ఇస్తూ ఉంటారు, న్యూస్ రీడర్ కూడాను మాకు అన్ని రకాలుగా ఆదుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం అండి. అమ్మ తల్లి సాయిరాం తల్లి అందరూ కూడా ఒక 10 నిమిషాలు మొదలవుతుంది. ఈ లోపల చిన్న ఇదండి, మన వాచ్మెన్ నాగేశ్వరరావు 30 సంవత్సరాల నుంచి మన దగ్గర పనిచేస్తారండి. ఇది ఒకప్పుడు ఒక అడవి, ఇది పాములు జరులు తిరుగుతున్న టైంలో మా పెద్ద అడవి, ఇది అసలు ఏం కనిపించేది కాదు. ఆ టైం నుంచి ఈ టైం వరకు కూడా ఆయన ఇక్కడే ఆయన జీవితం అంతా కూడా దారిపోసాడు. వారికి ఏదో చిన్న సత్కారం మన పెద్దల ద్వారా చేద్దామని ఆలోచన ఉంది. అలాగే మనం వంట 10 రోజుకు 100 మంది 150 మందికి భోజనాలు పెడుతున్నాడు వంట చేసి. అలాగే లక్ష్మణ పూట 300-400 మందికి భోజనాలు తను ఒక చేతితోటి చేసి పెడుతున్నాడు. ఆయనకు కూడా చిన్న సత్కారం చేయాలని పెద్దలందరూ కోరుకుంటున్నామండి. అందరూ ఈయన రాజు అండి. రండి అమ్మా తల్లి, అమ్మ మీరు రండి. అలాగే క్లాస్ కట్టినాం, క్లాస్ ఇచ్చండి అమ్మా, అలా పట్టుకోండి. అలా జై జై. చాలా సంతోషం అండి. ఒక 5 నిమిషాల్లో
మనం దీపారాధన మొదలు పెడతాం. బోర్డు కూడా వెలిగించండి. పక్క వచ్చేయండి. పక్క వచ్చిన అమ్మ జాగ్రత్త. నమ్మది జాగ్రత్త. అయిపోయిందా? పట్టుకో రేపు కూర్చోవాలి. బాబాగారి చరిత్ర కూర్చోవాలి. కూర్చోవాలి. అవును మాట్లాడదు. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులననేమి ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44 అధ్యాయములు. బాబా మహాసమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, బాహుత్సాహే జోగ్ సన్యాసము, అమృతుల్యమగు బాబా పలుకులు, నేననగా ఎవరు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించడం కనుక వాటిని ఒక చోట నేర్చడం జరిగినది. ముందుగా సన్నాహం. హిందువుల్లో ఎవరైనా మరణించుట సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ గ్రంథములు విషయముల నుండి అతని మనస్సును మరలించి భావద్వేషములందు లీనమనర్చుచో నతుడు వరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగ్యగు శుకుడు భగవత్ పురాణమును ఆ వారములు బోధించెను. ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాటులోనున్నది. చనిపోవుటకు సిద్ధముగా నున్న వారికి గీత, భాగవతము మొదలు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారముగుడిచే వారికి అటుది అవసరము లేదు. కానీ బాబా
ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయుచున్నానని తెలియగానే వారు వచ్చేయి అతను పిలిచి రాజవిజయమును గ్రంథమును పారాయణ చేయుమనిది. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రి బౌలు దాన్ని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమును యాక ఎదురు చూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరిని ధైర్యంగా ఉండుమని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికి తెలియనీయలేదు. ప్రతిదినము సాకాసాబి దీక్షిత్, శ్రీమాన్ బూటీ వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండేవారు. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి బిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనం చేయమనిరి. ఆయన్ను కొంతమంది లక్ష్మీబాయి షిండే, బాగోజీ షిండే, బాయాజీ, లక్ష్మణ్ బాలశింపి, నానాసాహెబ్ నిమోన్కర్ ఎక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తన కస్తలము మసీదు బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయిన నచ్చట బాగా నుండని చెప్పాను. ఈ తుదిపలకు లాడుచు బాబా బాయి తాత్యకోతపై వరికి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టాను. దివ కూర్చొని నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చాను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచాను. అంతలో బాబా కళ్ళు తెరచి మెల్లగా ఆయనను. బాబా తమ భౌతిక శరీరం విడిచి పెట్టినని తెలిసిపోయాను. బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామంలో కారు చిచ్చువలి వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగరగా ఏడ్చిరి, కొందరు వీధుల్లో నేర్చుచుండిరి, కొందరు తెలితప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువ వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకుని వదిలిడిరి. ముందు 8 ఏండ్లు బాలునిగా ప్రత్యక్షమైదని బాబా తమ భక్తులతో చెప్పినని ఒకరనిరి. ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక నెవ్వరూ సందేహించక్కనలేదు. ఏలనా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువుని కార్యమే నొనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణ దేవికి కారాగారమున ఎండ్లేడు బాలుడిగానే ప్రత్యక్షమాయను. ఆ అవతారము శ్రీకృష్ణుని భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింపు కారణమేమిలి. ఎడుగుల గోచారములు సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం మీ యొక్క జన్మతోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు సాయిబాబు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లని పించుట వలన వారు శ్రీగ్రామమునే తిరిగి వత్తును దృఢ విశ్వాసం భక్తులకు గలదు. బాబా శరీరము నెట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య అయిను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరు బయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలన్నది. కుశల్ చంద్, అమీర్ షకీర్ కూడా ఈ అభిప్రాయమునే వెలుబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అను ముసలి గ్రామంలో వారందరితో నిశ్చయం దృఢ సంకల్పంతో మీ ఆలోచన నాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామయగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లెనను, త్వరగా లెమ్మో, బాబాసాహెబ్ నేను మరణించితి అనుకొనుచున్నాడు, అందుచే అతను రాడు. నీవు పూజ చేసి కాకడి హారతి ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పారాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యమును పల్లెమును చేత ధరించి మల్వీలు అటంక పరచుచు పూజా హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తొలి పలుకులు గౌరవించి ప్రజల వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచ్చట మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ బాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపరగాం నుండి మమతలదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరం బయటనే సమాధి చేయవలని పట్టుబట్టిరి కనుక మమతలదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనన్నారు. వాడా ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్ సంప్రదించవలని అతడను.
కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ దగ్గర పోవుటకు సిద్ధపడను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ ఒక మనసు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరం ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట స్తోత్రంగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయమాయను, అది యొక్క పూజామందిరమాయను. అనేక మంది భక్తులు వచ్చుటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయములన్నీ సాగుచుండెను. బాబా కఫ్ని చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరం విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమాయను. మసీదులో ఒక పాతిడికి ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండేవారు. రాత్రులు దానిపై అతనికి ఒక హస్తాన్ని లగుచుండేరి. అనేక సంవత్సరముల ఇమ్మట గడిచాను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలైపోయాను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారి ముగ్గులు చించి ఇల్లు చేర్చిరి. ఇటుగా కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వలనే నేను ఆత్మానుసంధానం చేయుచుండేది వాడును. నా జీవితమునందు అనేక ప్రేమయే దాని ఎందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడుగుచున్నాను, బాబా నిర్జీవియగు ఇటుక కొన మీద విచారణ ఎలా? అందులోకి హేమడ్ పంత్ ఇట్లా సమాధానం ఇచ్చను. యోగులు బీదవారికి నిస్సాయుకులకు సాయం చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మనలున్నప్పుడు ప్రజల వలె నటించరు. వారు మన వలె బాహ్యము నన్నెదురు, ఆడెదురు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చేతునులై వారి కర్తవ్యములను నెరగెదరు. 72 గంటల సమాధి. ఇటుకరాయి విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వం గనగా 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉపశమ వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దాన్ని తప్పించుకున్నట్టుకై బాబా తన ప్రాణముపై తీసుకొని పోయి సమాధిలో నుండవలకొని భక్త మహల్ సాపతితో ఇట్లనిరి, నా శరీరము 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని ఎడల నా శరీరము ఎదురుగానున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా కింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడు కూడా ఆడుకుండెను. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్ సాపతి ఏడ్చసాగాను. తన ఊళ్ళో బాబా శరీరం ఉంచుకొని 3 రోజుల్లో కాపాడుచుకొని ఉండమనను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు కనిపించెను. ఊపిరిని ఆడను ప్రారంభించెను. కడుపు కదిలను, కండ్లు తెరిచెను, కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేపను. బాహుబ్ సాహెబ్ జోగ్ సన్యాసం పుచ్చుకున్న కథతో హేమడ్ పంత్ ఈ అధ్యాయం ముగించుచున్నారు. సకారం వారి కురఫ్ బాబు సాహెబ్ జోగ్ పూణే నివాసియకు సుప్రసిద్ధ వార్కరి 1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత పీడబ్ల్యూడి సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతి గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాహుబ్ సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొంది వరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి విన్నవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరము సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేను ఇన్నాళ్ళుని సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసం చేసిన నేను బాగాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదు అనను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలంలోనే నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మగును. ఎప్పుడు నీవు అభిమానం పోగొట్టుకొని మోహమును రుచిని జయించుదరో, ఎట్టి కాలం ఎనుడు కడచదవో, హృదయపూర్వక భగవంతుని సేవించును సన్యాసము బుచ్చుకొనిదవో, అప్పుడు నీవు ధన్యుడయ్యదువు అనిరి. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయను. అతని భార్య చనిపోయిను. అతనికి ఇంకొక అభిమానం ఏమీ లేకుండా వచ్చినే అతడు సేవాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత స్మరమాధిని పొందెను. అమృతుల్యముకు బాబా నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేకుండా నీ హృదయములో నన్ను సర్వస్వ శరణాగతి వేడవలను. నేననగా ఎవరో సాయి బాబా ఎన్నిసార్లు బోధించిరి.
వారిట్లనిరి, నన్ను వెతుకుంటకు నీవు దూరము గాని మరచట గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాని అనేక జీవులలోనూ చైతన్యము లేదా యంతనాత్మయ్య అని ఒకటి ఉండెను. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలో నన్ను చూపుడు. దీన్ని నీవు అభ్యసించినచో సర్వవ్యాప్తికి నన్ను అనుభవించో ఐక్యము పొందెదవు. హేమంత్ పంత్ చదువులకు ప్రేమతో నమస్కరించి వేడుచున్నదేమనగా, వారు వినయ విధేయాలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించుదరో వారు నన్ను హింసించే వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయాలలో నైక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడతారు. సర్వ జీవులను ప్రేమించడం తప్ప వారికి మరి ఏమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి సవరించుచుండెను. హేమంత్ పంత్ ఇట్లు మిగుంచుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడిదరో, ఎవరు దాన్ని శక్తితో వినిదరో ఉభయమును సాయిలో నైక్యమగురు. 42, 43 అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు. శుభం భవతు. జై మా సాయిరామ్. బాబా సమాధి అయ్యి 106 ఏళ్ళు 107లోకి వచ్చాం కాబట్టి, బాబా సమాధిలోకి వెళ్ళారు కాబట్టి మనం బాబా గారికి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎవరు మాట్లాడద్దు దయచేసి. ఎవరు కూడా ఫోన్లు మాట్లాడద్దు దయచేసి. 2 నిమిషాలు మౌనం పాటిన తర్వాత ప్రసాదం స్వీకరించి కలవచ్చింది కూర్చున్నాం. స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ షిరిడి సాయి సరస్వతి ప్రతి సంవత్సరం కూడా మనం చేద్దాం. ఈ సంవత్సరం అంత వర్షం వచ్చినా ఆటంకాలు ఆగవు. స్వామి కార్యక్రమం చేయించుకుంటారు. అనుకోకుండా మన కమిటీ సభ్యులు భక్తులు కూడా అనుకోని వచ్చారు. సాయంత్రం కూడా సంధ్య ఆరతి వెంటనే లస్వరం కాబట్టి బాబా గారి పల్లకి ఉంటుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ఈరోజు గురువారం 2వ తారీఖు విజయదశమి సందర్భంగా 31 వార్షికోత్సవం సందర్భంగా మందిరంలో బాబా గారికి భక్తుల స్వహస్తాలతో సుగంధ ద్రవ్యములు, పాలు, పెరుగు మరి ఇతర నదీ జలాలతోటి ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించడం జరిగింది. అలాగే హరిద్వారం తీసుకురాబడిన రుద్రాక్షలు, షిరిడిని తీసుకురాబడిన విభూది, కంకణాలు సోమవారం మెడలో వేసి అభిషేకించడం జరిగింది. అవి తిరిగి సాయంత్రం మళ్ళీ 8 గంటలకి భక్తులకు ఉచితంగా పంచముఖ రుద్రాక్షలు అందజేయడం జరుగుతుంది. 31 వార్షికోత్సవ సందర్భంగా అనేక కార్యక్రమాలు ఈ రోజున ఈ మందిరంలో నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు బాబా గారికి అలంకరణ, ఏకాంత సేవ, అలాగే 2:30 గంటలకి పుణ్యతిథి. బాబా గారు శరీరం విడిచి 107 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 107 దీపాలు భక్తుల సహతాలతో వెలిగించడం జరిగింది. అలాగే భజన నిర్వహించడం జరిగింది. అనంతరం వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందజేయడం జరిగింది. అలాగే సాయంత్రం పల్లకీ మహోత్సవం. ఈ పల్లకీ సేవలో మహిళా భక్తులు కూడా పాల్గొని అత్యధికంగా జయప్రదం చేయడం జరిగింది. అలాగే
కాశీ హరిద్వారం తీసుకొచ్చిన రుద్రాక్షలు ఏదైతే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకించడం జరిగిందో ఆ రుద్రాక్షలు రాత్రి 8 గంటలకి భక్తులకి అందజేయడం జరిగింది. అలాగే షిరిడి నుంచి తీసుకురాబడిన విభూది, కంకణాలు, ఫోటోలు కూడా భక్తులకు అందజేయడం జరిగింది. ఈ మందిరంలో అనేక కార్యక్రమాలు మామూలుగా అయితే సేవా కార్యక్రమాలు మామూలు జరుగుతుంది. అక్కడ అలా కాదండి. 15 సంవత్సరాల నుంచి బాబా గారి నిత్యాన్న ప్రసాదం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 5 సంవత్సరాల నుంచి మానధారణ చేసిన ప్రతి ఒక్కరికి భిక్ష రూపంలో అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. అలాగే నైట్ టైం ఎప్పుడు వచ్చినా మన మందిర ప్రాంగణంలో ఫ్రిడ్జ్లో ప్యాకెట్ రూపంలో భద్రపరిచి అందజేయడం జరుగుతుంది ఆకలి ఉన్న వారికి. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు, యోగా క్లాసులు కానీ, బ్లడ్ క్యాంపులు కానీ అలాగే ఈ నెల డిసెంబర్ 8వ తారీఖున ప్రతి సంవత్సరం వల్ల గత 30 సంవత్సరాల నుంచి షిరిడి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా డిసెంబర్ 8వ తారీఖున షిరిడి యాత్ర చేయడం జరుగుతుంది. ఈ షిరిడి యాత్ర రావదలసిన వారు ఎవరైనా కమిటీ వారిని సంప్రదించి పేరు నమోదు చేసుకోవాల్సింది. అలాగే ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం 8వ తారీఖున బయలుదేరి 15వ తారీఖున ఉదయం ఇక్కడ మళ్ళీ మందిరానికి రావడం జరుగుతుంది. స్వామివారిని తీసుకెళ్ళి వీళ్ళందరికీ స్వామి ఆశీస్సులు తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయినాథాయ నమః. ఇక్కడ దగ్గర 30 ఇయర్స్ నుంచి మనం ఇక్కడ గుడి ఓపెన్ దగ్గర నుంచి ఈ మిగతా కార్యక్రమంలో కాకుండా యోగా కార్యక్రమం కూడా పతాంజలి యోగా బాబా రామ్దేవ్ గారి శిష్యుడు నేను. శేష్ గారు మనకి రిక్వెస్ట్ చేసి యోగా చెప్పమంటే అప్పటి నుంచి కంటిన్యూగా ఇక్కడ యోగా క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఎవరైనా యోగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ రుసుము లేకుండా స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ యోగా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా యోగా జాయిన్ అవ్వాలంటే తెల్లవారి 5:30 నుంచి 6:30 వరకు యోగా చెప్పబడుతుంది. కాబట్టి ఓం. గత 30 సంవత్సరాల క్రితం గురించి ఎవరైతే అందరం కలిసి బాబా సన్నిధిలో చేరామో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా మధ్య ఎవరి మధ్య ఎటువంటి పొరపచ్చాలు కానీ ఎటువంటి వ్యత్యాసాలు కానీ లేకుండా మా ఫౌండర్స్ నూకాల శేషగిరిరావు గారు, రాంబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఘనంగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి లక్షవారం బాబా గారి సన్నిధిలో సాయంత్రం 7 గంటల నుండి భజనా కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా బాబా దయ వల్ల, బాబా కృపా కటాక్షాలతో బాబా పాదాల దగ్గర అందరం ఉన్నాం. ఇక మీద కూడా అందరం కలిసి ఇలాగే ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ మనవి లక్షవారం కంపల్సరీగా తప్పనిసరిగా ఈవినింగ్ వచ్చి భజనా కార్యక్రమంలో పాల్గొని బాబా కృపా కటాక్షాలకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. ఓం సాయిరామ్.
స్వామి భస్మమైన వల్ల అనంతమైన భస్మాన్ని
బాబా వాళ్ళ పవిత్ర ప్రదర్శనలతో జరుగుతున్నటువంటి కార్యక్రమం మహా అన్నప్రసాద కార్యక్రమం, నిత్యాన్నప్రసాద కార్యక్రమం. భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఎవరికి రోజుగా వాళ్ళ విరాళాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవతగా కోరుతున్నాం. ప్రతిరోజు ఈ మొబైల్ స్టోరేజ్ నువ్వు తీసుకుంటాం మళ్ళీ ఆకుపడి అన్నప్రసాద కార్యక్రమాన్ని చేయగలగా కోరుతున్నాం. కూడా రైట్. భక్తులందరూ కూడా చక్కగా బాగుని ఈ అన్నప్రసాద కార్యక్రమాలు భక్తులందరూ కూడా చక్కగా బాగుని ఎవరికి రోజుగా వాళ్ళ విరాళం అందించి అన్నప్రసాద కార్యక్రమాలు శరణాలయంలో దేవాలయం బ్రాహ్మణం జరుగుతున్న ఈ భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి మీద దేవాలయం జరపబడుతున్న అన్నప్రసాద కార్యక్రమాలు, నిత్యాన్నప్రసాద కార్యక్రమాల్లో భక్తులు ఎవరికి దొరికిన వారి గ్రహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. సదానందగంధం జగత్సంభవస్థానం మారయేణం స్వభక్తి దయామానృతం నమామి స్వరూపస్ఫురణాయ శ్రీ సత్యనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులు 50 మంది కూడా ప్రతిరోజు జరిగే నిత్యాన్నప్రసాద కార్యక్రమం జయప్రదంగా కోరుతున్నాం. ఎవరికి విధంగా వాళ్ళు తన వంతు రూపాల్లో విరాళాలు అందించి ప్రతిరోజు మధ్యాహ్న కాలం ముందు
నిత్యాన్న ప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అన్నప్రసాద కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని వారు ధన ధన్య రూపాల్లో విరాళాలు అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయగా కోరుతున్నాం. ప్రతిరోజు మధ్యాహ్న కాలం ముందు నిత్యాన్న ప్రధాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు మధ్యాహ్న కాలంలో ధన దండ వస్తు రూపాల్లో విరాళాలు అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు మధ్యాహ్న కాలంలో ఎవరికి విధంగా వారు ధన దండ వస్తు రూపాలలో విరాళాలు అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఎవరికి విధంగా వారు విరాళాలు అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రతిరోజు మధ్యాహ్న కాలంలో నిత్యాన్న ప్రధాన కార్యక్రమాలు జరుగుతున్న కావున భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఎవరికి విధంగా వారు ధన దండ వస్తు రూపాల్లో విరాళాలు అందించి అన్నప్రసాద దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న నిత్యాన్న ప్రసాద కార్యక్రమాలు. ఈ అన్నప్రసాద కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా చక్కగా వారిని ఎవరికి విధంగా వారు విరాళాలు అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జగత్పరం దేవతగా కోరుతున్నాం. సర్వదా విష్ణుప్రదాక సకలా విష్ణుప్రదాక స్వామివారి దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్న కాలం
నిత్యము అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అన్నప్రసాద కార్యక్రమాలు పక్కకొని 50 మంది కూడా చక్కగా పాల్గొని ఎవరిలో వారు కణా రూపంలోను ద్రవ్య రూపంలోను వస్త్ర రూపంలోనూ కూడా విరాళాలు అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. శరణాగతవత్సలుడు శరణాగతవత్సలుడైన సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న అన్నప్రసాద కార్యక్రమాలు. ఈ అన్నప్రసాద కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఎవరికి విధంగా వారు అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సర్వేశ్వరుడైనటువంటి సాయినాథుడు దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న నిత్యాన్న ప్రసాద కార్యక్రమాలు. ఈ అన్నప్రసాద కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఎవరి రోజున వారు విరామించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుతున్నాం. నిత్యము అన్నప్రసాద కార్యక్రమాలు భక్తులు 50 మంది కూడా చక్కగా పాల్గొని ఎవరికి వారు ధన ద్రవ్య వస్తు రూపాలలో విరాళం అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుతున్నాం. సాయిబాబా దేవాలయ అన్నప్రసాద కార్యక్రమాలు. ఈ అన్నప్రసాద కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఎవరికి విధంగా వారు విరాళాలు అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని మీరు అడిగి ఉంటే మా బయట వచ్చిందని అక్కడ మీరు మంచి శరణాగతవత్సలుడు తెలుగువత్సలుడైన సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో జరుగుతున్న నిత్యము అన్నప్రసాద కార్యక్రమాలు. ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఎవరికి
అయ్యా స్వామి భక్తులందరూ కూడా లైన్లో వచ్చి రుద్రాక్షములను అందుకోవాల్సిగా కోరుతున్నానైనా రుద్రాక్షములను పంపిణీ మీరు అర్థంగా ఉన్నారు కదా అట్లాగా అంటున్నాను.
అమ్మ మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. ప్రతిరోజు మధ్యాహ్నం కూడా నిత్యాన్న ప్రసాద కార్యక్రమాలు జరిగే కావున భక్తులకి 50 మంది యొక్క పాల్గొని ఎవరికి తోచిందిగా వాళ్ళు విరామించి అన్నప్రసాద కార్యక్రమాలు జరిగే కావున భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఎవరికి తోచిందిగా వాళ్ళు విరామించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు మధ్యాహ్నం కూడా నిత్యాన్న ప్రసాద కార్యక్రమాలు జరిగే కావున భక్తులందరూ చక్కగా వారిని ఎవరికి తోచిగా వారు ఇలా నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం కూడా నిత్యము అన్నప్రసాద కార్యక్రమాలు జరిగే కావున భక్తులందరూ కూడా చక్కగా వారిని ఎవరికి తోచిగా విరామించి అన్నప్రసాద కార్యక్రమాలు జరిగే కావున భక్తులందరూ కూడా చక్కగా వారిని ఎవరికి తోచిగా వారు విరామించి అన్నప్రసాద కార్యక్రమాలు జరపబడుతున్న కావున భక్తులందరూ కూడా చక్కగా వారిని ఎవరికి తోచిగా వారి జన్మఖండ రూపంలో విరాళం అందించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో అంతర్గాన సహాయమైనటువంటి స్థాయి దేవాలయంలో జరిగినటువంటి నిత్యాన్న ప్రసాద కార్యక్రమానికి భక్తులందరూ ఎవరికి తోచిగా వారు విరాళించి అన్నప్రసాద కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాం. భక్తులు 50 మంది కూడా చక్కగా పాల్గొని ఎవరికి తోచిందిగా వారు విరాళించి అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. సైడ్కి వచ్చి భక్తులు 50 మంది కూడా చక్కగా పాల్గొని ఎవరికి తోచిందిగా వారు విరాళించి